మహోన్నతుడు మహాఘనుడు నిత్య నివాసియు పరిశుద్ధునగు దేవాతి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామాన్ని కొనియాడుతూ ఆ దివ్య నామాన సియోను ప్రార్థనా మందిరము అనుబంధ మందిరాల్లో ఉన్నటువంటి ప్రియులందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువును మన విమోచకుడైన యేసుక్రీస్తు వారు మనను ప్రేమించి కల్వరిలో ఆయన చేసిన మహోన్నతమైన త్యాగాన్ని, ఆయన అర్పించిన శరీరాన్ని, ఆయన చిందించిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోకముందు, దేవుని పిల్లలంగా ఆయన బలలో చేయవేయక ముందు దేవుని గ్రంథంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడతాడో మనము ప్రార్థన పూర్వకంగా ఉందాం. దైవ గ్రంథంలో నుంచి 1-2 వచనాలు చదివి ప్రార్థన చేసిన తర్వాత మనం వర్తమానంలోకి వెళ్తాం. యెషయా గ్రంథం, యెషయా 43వ అధ్యాయం 7వ వచనం మొదటి భాగం లేదా మొదటి. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. రెండవదిగా అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. ఒక మాట ప్రభు వైపు చూద్దాం. దయగలన మా తండ్రి, మహోన్నతులైన మా గొప్ప దేవ, మీకు స్తోత్రాలు. యేసయ్య మా రక్షకుని పవిత్రమైన నామాన మీ వైపు కనులెత్తుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతకై మీకు స్తోత్రాలు. లోకమంతా అల్లకల్లోలంగా, అలజడిగా, ఆందోళనతో నింపబడి అయోమయంగా, అస్తవ్యస్తంగా, అస్థిరంగా ఉన్నటువంటి ఈ దినాలలో దేవా, మీరు మాకు ఆశ్రయంగాను దుర్గంగాను ఉంటూ, ఆపత్కాలంలో నమ్ముకున్న సహాయుడుగా ఉంటూ, మీ కృపలో మమ్మల్ని భద్రపరుస్తూ సజీవులుగా జ్ఞాపకం చేసుకున్నదికై మీకు స్తోత్రాలు. త్వరలో చేయి వేయకముందు మీ మాటలు వినాలని ఇష్టపడుతున్నాం. మీరే నాతో మాతో మాట్లాడండి. సమయం దీవెనకరంగా మార్చండి. యోగ్యంగా బలలో చేయవేటి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని సిద్ధపరచమని మీ దినదాసుని మీ మహిమ కొరకాయి, మీ ప్రజల మేలు కొరకాయి మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా యేసు మా రక్షకుని దివ్యనామాన అడుగుచూ ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో 2 వాక్య భాగాలలో మహిమ అన్నమాట కనబడుతుంది. తన మహిమ నిమిత్తమై తాను నిర్మించిన జనులు అనే మాట దేవుడే అంటున్నాడు. నా మహిమ నిమిత్తమై నేను వారిని నిర్మించుకున్నాను, సృజించాను అంటున్నాడు. సో మానవులను దేవుడు తన మహిమ కొరకై చేసుకున్నాడు. ఒక గొప్ప సంకల్పంతో దేవుడు మానవుని సృజించాడు. ఆయన అనాలోచితంగా మానవుని చేయలేదు. ఆయన చక్కటి ఆలోచన కలిగిన వాడై మనందరి పట్ల మనం ఆయన మహిమ కొరకై జీవించాలని, ఆయన మహిమ కొరకై బ్రతకాలని, మనము తినను త్రాగినను మనం ఏమి చేసినను సమస్తమును ఆయన మహిమ కొరకై చేయాలనే సదుద్దేశంతో దేవుడు మనల్ని సృజించి లోకంలో ఉంచాడు. ఆ ఉద్దేశాన్ని ఆదాము హవ్వలు వారు విస్మరించి బుద్ధిపూర్వకంగా పాపము చేసి వారు దేవుని కోపానికి, శాపానికి గురయ్యారు. దేవుని యొక్క పరదైసులు అంటే ఏదేను వనరులోంచి వారు త్రోసివేయబడ్డారు, గెంటి వేయబడ్డారు. అలా ఆదాం సంతానం మనమంతా కూడా ఆ స్వభావాన్ని ఆర్జించుకొని నిత్యనాశనానికి, నరకానికి పరిగెడుతున్న మనల్ని మనమంతా కూడా దేవుని మహిమను కోల్పోయాం. ఆదాము దేవుని సన్నిధిని కోల్పోయాడు. అలాగే మనకు కూడా దేవుని సన్నిధిని మహిమను కోల్పోయి ఉండగా రోమాపత్రిక 3:23 ఏ భేదములు లేదు,
అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అన్న మాటలు మనం చూస్తాం. All have sinned and come short of the glory of God అన్న మాట మనం చూస్తాం. All, irrespective of caste, color, creed, culture, civilization, country, continent, all human beings have committed sin. మనమంతా పాప స్వభావాన్ని కలిగి దేవుని కోపానికి గురై ఉండగా, ఆయన ఇచ్చిన మహిమను మనం కోల్పోయి ఉండగా, తిరిగి ఆ దేవుడే మనల్ని ప్రేమించి తన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి మన పక్షాన కల్వరిలో ఆయనను వధించి మనకు రావాల్సిన నరక శిక్షను యేసయ్యనే భరించి ఆయన రక్తాన్ని చిందించి చనిపోయి చావుని గెలిచి తిరిగి లేవడం వల్ల చరిత్రలో తాను దేవుడిని రుజుపరుచుకున్నాడు. అట్టి దేవుని యందు విశ్వసించడం వల్ల మన పాపాన్ని ఒప్పుకొని ఆయన హృదయంలోనికి రమ్మని ఆహ్వానించిన కారణాన ఆయన మనలో జన్మించాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనలో నివసిస్తున్నాడు, తన బిడ్డలుగా చేసుకున్నాడు. మనం కోల్పోయిన మహిమకి ఇప్పుడు పాత్రులుగా తిరిగి చేశాడు. జాన్ మిల్టన్, the great English poet, he wrote 2 classics, Paradise Lost and Paradise Regained. పరదైసును కోల్పోవడము, తిరిగి పరదైసును సంపాదించుకోవడం. ఆదాము వల్ల మనం కోల్పోయిన పరదైసును రెండవ కడమ ఆదామైనటువంటి యేసుక్రీస్తు వలన మనం తిరిగి సంపాదించుకున్నాం. సో ఆయన మహిమకు పాత్రులమయ్యాం. అయితే అంత మాత్రాన సరిపోదు, మహిమకు యోగ్యులమయ్యాము, మహిమకు పాత్రులయ్యాం. కానీ మహిమకు తగినట్టుగా ఈ లోకంలో మనం జీవించాలి. మన ద్వారా, మన ఆలోచనలు, మన చూపులు, మన మాటలు, మన క్రియల ద్వారా మన ప్రభుకు మహిమ రావాలని దేవుడు ఉద్దేశిస్తున్నాడు. He demands and desires that all of us should bring glory to him. Whatever we do, whether we eat or drink, that should ultimately bring glory to God. ఈ సమయంలో బలలో చేయి వేయక ముందు మనం దేవుని గ్రంథంలో నుంచి ఎలా దేవుడు మన ద్వారా మహిమపరచగలడు, లేదా మనం ఎలా దేవుడిని మహిమపరచగలము అన్న విషయాలను ఆలోచన చేద్దాం. 7 విషయాలను మీ గమనానికి నేను తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. How we can glorify God, 7-fold ways of glorifying God. దేవుని మహిమపరిచే 7 విధానాలు. 1, నంబర్ 1, కీర్తనలు 50వ కీర్తన 23వ వచనం. Psalm 50 verse 23. Psalm 50 verse 23. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. The easiest way of bringing glory to God or glorifying God is offering thanksgiving all the time. అన్ని పరిస్థితుల్లో దేవునికి కృతజ్ఞత చెల్లించడము, స్తుతియాగం అర్పించడము, స్తుతి చెల్లించడము, స్తోత్రించడము, దేవుని ఆరాధించడము, కీర్తించడము అనేది మనం చేయడం వల్ల దేవునికి మహిమ కలుగుతుందని దేవుడే చెప్తున్నాడు. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుతున్నాడు. మనం దేవుని స్తోత్రము, ఆయన స్తుతియాగం అర్పించడానికే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఇప్పుడు యెషయా గ్రంథం నుంచి మనం 43వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నాం కదా. అయితే అందులో 21వ వచనం చూడండి. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. అది సో those who are created by God, they sing praises to God, they proclaim the praises of God. వారు దేవుని, మనం చీకటిలో నుంచి ఆశ్చర్యకరణ వెలుగులోనికి ఆయన గుణాతిశయములను ప్రచురపరచుటకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. We are chosen to proclaim his goodness, his praises. కాబట్టి ఎవరైతే ఆయన దేవుని స్తుతిస్తారో, ఎవరైతే దేవుని ఆరాధిస్తారో, ఎవరైతే దేవుని కొనియాడుతూ ఉంటారో, ఎవరైతే దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాభావం కలిగి ఉంటారో, వారి ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. దేవుడు తన మహిమ కొరకే మనల్ని నిర్మించాడు. ఆయనను స్తుతిస్తూ, ఆయనను ఆరాధిస్తూ, ఆయనను పూజిస్తూ ఉండాలని ఆయనను మనల్ని సృజించాడు. పరమందు 4 జీవులు, 24 పెద్దలు, కోటాను కోట్ల తూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతి, స్తోత్రం, మహిమ, ఘనత, ప్రభావాలు ఆయనకే చెల్లిస్తున్నారు.
అలాగే ఇహమందు కూడా ఆయన రక్తంలో కడగబడిన మన జీవితాల్లో కూడా అన్ని వేళల్లో అన్ని పరిస్థితుల్లో మనం మన దేవుని స్తుతించబద్ధులమైంటున్నాం. అంతా సవ్యంగా ఉన్నప్పుడు మాత్రమే కాదు, అనుకున్నవి జరిగినప్పుడే మాత్రం కాదు, అంతా సస్యశ్యామలంగా అంతా ఆనందదాయకంగా ఆరోగ్యదాయకంగా ఉన్నప్పుడే కాదు, ఇన్ అప్స్ అండ్ డౌన్స్, ఇన్ పెయిన్స్ అండ్ ప్లెజర్స్, ఇన్ సారోస్ అండ్ జాయ్స్, ఇన్ ఎబ్స్ అండ్ ఫ్లోస్, and in adversity and prosperity, God desires that his people should praise him and thank him and worship him. ఆటుపోటుల్లో, సుఖ దుఃఖాల్లో, నిందల్లో, అవమానాలలో, కష్ట సుఖాలలో, కష్ట నష్టాలలో అన్నిట్లో కూడా దేవుని బిడ్డలమైన మనం దేవుని స్తుతించడానికి నేర్చుకోవాలి. నా జీవితంలో 77వ సంవత్సరం 1977లో ఒక కూతురు దేవుడు ఇచ్చాడు. అదే దినాన కొన్ని గంటలకి ఆయన తీసుకున్నాడు. తండ్రిగా బాధపడ్డాను, కానీ ఇచ్చేవానికి తీసుకునే అధికారం ఉందని ఎరిగిన వాడిని. లార్డ్, యు హ్యావ్ ఎవ్రీ రైట్ టు టేక్ బ్యాక్ మై చైల్డ్ బికాస్ ఇట్ ఈస్ యూ హూ హ్యావ్ గివెన్ టు మీ. ప్రభువా, మీరిచ్చారు కాబట్టి తీసుకునే అధికారం మీకుందని దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి నా ప్రభు నా కృప చూపాడు. అనేక సందర్భాలలో దేవుని కొరకు ధైర్యంగా నిలబడుతున్నప్పుడు పిల్లలు గవర్నమెంట్ కాలేజ్ లో నేను పనిచేశాను, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యాను. అనేక స్థలాలలో పిల్లలు ఎన్నోసార్లు ఎన్నో భయంకరమైన పరిస్థితులు కల్పించారు, నిందించారు, దూషించారు, అవమానపరిచారు, కొట్టడానికి వచ్చారు. వాటన్నిటిలో కూడా ప్రభుకు థ్యాంక్స్ చెప్పడానికి, ప్రభుని స్తుతించడానికి నా ప్రభు నాకు నేర్పించాడు. ఎవ్రీ డే ఐ థ్యాంక్ గాడ్ ఫర్ 5 blessings he has given to me. దేవుడు నాకు ఇచ్చిన 5 ఆశీర్వాదాల కొరకు నేను ప్రతిరోజు నా ప్రభుని స్తుతిస్తాను. 1 డయాబెటీస్, 2 హైపర్ టెన్షన్ అంటే బీపీ, 3వది స్పాండిలైటిస్, 4వది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ప్రాస్టేట్ గ్లాండ్ అని మగవారికి ఒక గ్లాండ్ ఉంటుంది, ఒక గ్రంథి. ఆ గ్రంథి 40-50 ఏళ్ళు దాటిన తర్వాత అది ఎన్లార్జ్ అవుతుంది, పెద్దదవుతుంది. 5వది ఆస్టియో ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు. నా జీవితం అంతా కూడా నేను ఎక్కువగా నిలబడి 33 సంవత్సరాలు నిలబడి పాఠాలు చెప్పాను. ఎప్పుడు నేను చైర్ పైన కూర్చొని పాఠాలు చెప్పలేదు. అలాగే ఇటు సంఘాలలోనూ అటు EU పరిచయలోను అనేకమైన కాన్ఫరెన్స్ లో, రిట్రీట్స్ లో, ర్యాలీస్ లో గంటల తరబడి నిలబడిన కారణాన ఈ వయసులో 70 ఏళ్ళ వయసులో నా కాళ్ళు అప్పుడప్పుడు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ప్రతిరోజు దేవానికి స్తోత్రం అని చెప్తున్నాను. ఆ బ్లెస్సింగ్స్ గా నేను భావిస్తున్నాను. అవి వీక్నెసెస్ అనడం లేదు, నేను అవి రోగాలు కూడా అనడం లేదు. లార్డ్, ఐ థ్యాంక్ యూ ఫర్ ద బ్లెస్సింగ్స్ దట్ యు హావ్ గివెన్ టు మీ అని ప్రతిరోజు ఆయనను స్తుతించడానికి ప్రభు నాకు నేర్పిస్తున్నాడు. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకునని యోబు అంటున్నాడు. అనేకమైన కష్టతరమైన పరిస్థితుల్లో కూడా దావీదు నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించెదను, నిత్యం ఆయన కీర్తన నా నోట నుండి అంటున్నాడు. సౌలు శీలాలను చెరసాలలో వేసి కాళ్ళు బోండా వేసి బంధించినప్పుడు వారు రాత్రి వేళ పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఆనందించారు. కాబట్టి ప్రియులారా, ఎవరైతే అన్ని వేళల్లో స్తుతియాగం అర్పిస్తారో, తెస్సలోనికైన 1 పత్రిక 5:16 ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మేడలా దేవుని చిత్తము. నిందల్లో, చర్చెస్ లో కూడా, అసెంబ్లీస్ లో కూడా సత్యం కొరకు నిలబడ్డప్పుడు దైవ సేవకులు అర్థం చేసుకోలేదు, కొంతమంది విశ్వాసులు అర్థం చేసుకోలేదు, నా మీద పగబట్టారు, నా మీద దుష్ప్రచారాలు చేశారు. ఆయనను నేను ప్రభుని స్తుతించడానికి నా ప్రభు నాకు నేర్పిస్తున్నాడు. కాబట్టి నెంబర్ 1, మన ద్వారా దేవునికి మహిమ కలగాలంటే ప్రియులారా, మనం అన్ని విషయాలలో దేవుని స్తుతించడానికి నేర్చుకోవాలి. 2వదిగా సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగముని ఇచ్చి యెహోవాను ఘనపరచుము. చూడండి, అక్కడ నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి ఏం చేయాలట? యెహోవాను ఘనపరచుము. కాబట్టి దేవుణ్ణి ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. ఘనపరచడం అన్నా మహిమపరచడం అన్నా ఒకటే, గొప్ప చేయడం అన్నా ఒకటే. దేవుడు మనకిచ్చిన దేవుని మనము మనకున్నదంతా అది దేవుని నుండి కలిగింది. అది మనకు ముందు, దట్ ఇస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ హ్యావ్. ప్రతి విశ్వాసి జీవితంలో నేర్చుకోవలసిన, గమనించాల్సిన సత్యం ఏంటంటే, మనకున్నదంతయు అది ప్రభుదే, అది మనది కాదు.
మనము ప్రభువారమని రోమాపత్రిక 14:8 మనము ప్రభువారం అనే మాట పౌలు అంటాడు. మనం ప్రభువారం అయినప్పుడు మరి మనకున్నదంతా కూడా ప్రభుదే. ఆ భావన మనం కలిగి ఉండాలి. మనం అనేక సార్లు రోమా 14:8 మధ్య భాగం చివరి భాగం, కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము. whether we live or die, we belong to Christ. We are of the Lord's. We are of the Lord అంటున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని గమనిస్తూ మన జీవితాలలో మన బ్రతకాలి. కాబట్టి మనకున్నదంతా కూడా, మన ఆస్తిపాస్తులన్నీ కూడా ప్రభు మనకి ఇచ్చినవి, మనది కాదండి. కాబట్టి ఆయన మనకిచ్చిన దానిలో ఆయన భాగం ఆయనకు మనం ఇవ్వడానికి నేర్చుకోవాలి. ఆయన భాగం అంటే పాత నిబంధనలో 10వ భాగం. అది ఒక నియమం, ఒక పద్ధతి, ఒక కట్టడ వారికి ఉంది. కానీ క్రొత్త నిబంధనలో ఆ నియమం అంటే ఏమీ లేదు. ఎక్కడా కొత్త నిబంధనలో 10వ భాగం ఇవ్వాలి అది ఎక్కడా రాయబడలేదు. 10వ భాగాన్ని ప్రస్తావించాడు హెబ్రీ పత్రికలో, కానీ ఇవ్వాలి అన్న నియమంగా కొత్త నిబంధనలు ఎక్కడ లేదు. దాని అర్థం ఏంటి? అంత మాత్రం, అది మినిమం. మనం ఇవ్వాల్సింది ప్రభుకు. మనం వీఆర్ ద స్టీవర్డ్స్ ఆఫ్ గాడ్, గాడ్స్ ప్రాపర్టీ. మనకి దేవుడు ఏమి ఇచ్చాడు? వీఆర్ ద స్టీవర్డ్స్ ఆఫ్ టైమ్, ట్రెజర్ అండ్ టాలెంట్స్. మన దేవుడు మనకు సమయాన్ని ఇచ్చాడు, దానిలో దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. మనకు ఆస్తిని ఇచ్చాడు, దానిలో దేవుని భాగాన్ని దేవునికి ఇవ్వాలి. మనకిచ్చిన టాలెంట్స్, మనకున్న వరాలలో మనం దేవునికి ఇవ్వాల్సిన బాధ్యత మన పైన ఉంది. కాబట్టి కొత్త నిబంధనలో వర్ధిల్లిన కొలదిన మాట ఉంటుంది. కొరింథీ పత్రిక 1వ పత్రిక 16వ అధ్యాయం 2వ వచనంలో పౌలు అంటాడు, మీరు వర్ధిల్లిన కొలది మీరు ఇవ్వాలి అని అంటాడు. The more you prosper, the more you should give, proportionate to your promotion or increased income. గత సంవత్సరం 60,000 ఇన్కమ్ ఉంటే, ఒకవేళ నువ్వు 6,000 ఇచ్చావేమో, 7,000 ఇచ్చావో, 8,000, మరి ఆ ఇన్కమ్ 70,000 అయినప్పుడు దానికి అది నువ్వు పెంచుతూ దేవునికి ఇవ్వడానికి నేర్చుకోవాలి. కాబట్టి రాబడి అంతటిలో ప్రథమ ఫలాన్ని ఎవరైతే దేవునికి ఇస్తారో, మన రాబడి అంతటిలో, మన సమయంలో, మన సంపదలు, మన సామర్థ్యంలో దేవుని భాగాన్ని దేవునికి ఇచ్చి మనము ఇస్తే తద్వారా దేవునికి ఘనత ఉంటుంది, దేవునికి మహిమ ఉంటుంది. అయితే ఒకవేళ దేవునికి ఇవ్వాల్సింది మనం దొంగిలిస్తున్నామేమో, జాగ్రత్తగా ఆలోచిద్దాం. సమయాన్ని దొంగిలిస్తున్నామేమో, సంపదను దొంగిలిస్తున్నామేమో, సామర్థ్యాన్ని దొంగిలిస్తున్నామో. ప్రియులారా, ఒకసారి ఆలోచన చేసుకుందాం. మనలో చేయి వేయక ముందు యథార్థంగా పరీక్షించుకుందాం. అనేక సార్లు మనం దేవునికి ఇవ్వాల్సిన మహిమను మనం దొంగిలిస్తున్నాం. దేవుడు అంటాడు, నా మహిమను నేను ఎవరికి ఇచ్చేవాడును కానంటాడు. కాబట్టి ఆయనకు ఆయనకు మహిమ రావాలంటే ఆయనకి ఇవ్వాల్సింది మనం ఆయనకి ఇవ్వాలి. అది సమయమైనా కావచ్చు, సంపదైనా కావచ్చు, సామర్థ్యమైనా కావచ్చు, ఏదైనా మన ప్రథమ ఫలాన్ని మనం సామర్థ్యం కొలది, దేవుడు మనల్ని సామర్థ్యం కొలది, లేదా మనము వర్ధిల్ల కొలది మనము దేవునికి ఇవ్వడానికి నేర్చుకోవాలి. 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో మాసిదోనియా వారిని గురించి పౌలు అంటాడు, వారు నిజంగా వారికి అధిక శ్రమలు, బహుశ్రమలు కలిగితే వారు ఏం చేశారట? 2వ వచనం 8:2 Corinthians 8:2 ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించి మరియు వారు నిరుపేదలైన వారి దాతృత్వం బహుగా విస్తరించడం. చూడండి, వారు పేదలైనప్పటికీ వారు ఎంతో విస్తారంగా దేవుని పరిచర్యకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. ఈ మాట చదివినప్పుడు నేను ఎంతో సిగ్గు చెందాను అనేక సార్లు. అయ్యో, పేదలైనను నిరుపేదలైనను వారి దాతృత్వం విస్తరిస్తుందంట. ప్రభా, నేనెన్నడూ పేదరికానికి రాలేదు, నీవు నాకు ఇచ్చావు తండ్రి, అయితే మరి వారి వల్ల నేను ఇవ్వలేకపోతున్నాను, నాకు సహాయం చేయండి. నా సిగ్గుతో, నా బలహీనత నొప్పుకొని ఆయన వైపు చూస్తూ, ప్రభా వర్ధుల కొలది నీకు అధికంగా ఇవ్వడానికి నేర్పించండి అని ప్రభు యొక్క సహాయాన్ని కోరుకోవడానికి ప్రభు కృప చూపాడు. అది 2వది. 3వది యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. 3వ మాట, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును. చూడండి ఎంత మంచి మాట. ఇక్కడ యేసయ్య తనకు విశ్వాసులకు ఉన్న సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేను ద్రాక్షావళిని, నిజమైన ద్రాక్షావళిని మీరు తీయగలంటున్నారు. మీరు నా యందు ఉన్నలా మీరు బహుగా ఫలిస్తారు. నేను మీ యందును, మీరు నా యందును ఉన్నలా మీకు ఏమి కావాలని అడిగినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడిన అంటున్నాడు 7వ వచనంలో.
ఎవడు నా యందు నిలిచిన్నో వాడు బహుగా ఫలించినట్టున్నాడు. 5వ వచనంలో మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన మాటలు మన యందు నిలిచి ఉండాలి. మనం బహుగా ఫలిస్తే తద్వారా తండ్రి నామం మహిమపరచబడుతుంది. ఎంత మంచి మాట! ఫలిస్తున్నామా? దేవుడు ఆదాము హవ్వలను ఆయన సృజించినప్పుడు వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని పండించండి, విస్తరించి భూమిని నిండించండి అన్నాడు, నింపండి అన్నాడు. ఆక్యుపై ద హోల్ ఎర్త్, మల్టిప్లై అండ్ బేర్ ఫ్రూట్ అన్నాడు. ఎంత మంచి మాట! అలాగే మన జీవితాలలో అక్కడ భౌతిక విస్తరణ గురించి మాట్లాడుతున్నాడు. సంతానం అభివృద్ధి చెంది భూమండలాన్ని అంతా కూడా ఆక్యుపై చేసుకోవాలని దేవుడు ఆశించాడు. అదే సమయంలో వారు పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి పవిత్ర సంతానంగా ఉండాలని కూడా దేవుడు కోరాడు. కానీ దేవుని యొక్క ఆశను వారు వమ్ము చేశారు. అలాగే మనమంతా కూడా పాప స్వభావం కలిగిన వారం ఉండగా ఆయన రక్తంలో కడగబడి తిరిగి ఆయన బిడ్డలమైన తర్వాత మరి మనం ఆయన కొరకు ఫలించే వారంగా ఉండాలి. గలతీ 5:22 ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం అనే ఆత్మ ఫలాలు మనలో ఉండాలి. ఫలిస్తున్నామా? లేదా ద్వేషము, పగ, ఈర్ష, కక్షలు, కార్పణ్యాలు, అహంకారం, గర్వం, అతిశయం, అపవిత్రత మనలో దాగి ఉన్నాయో ఒకసారి ఆలోచించేద్దాం. వ్రాయబడిన ప్రకారము మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషింపబడుతున్నదని పౌలు అన్నట్టుగా, రోమా 2:24 అన్నట్టుగా నీ ద్వారా నా ద్వారా ప్రభు నామం దూషింపబడుతుందా? ఒక్కసారి ఆలోచిద్దాం. అనేకులకు ఆశీర్వాదంగా ఉండాలని, అనేకులకు మన లైఫ్ ఫ్రూట్ఫుల్ గా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. బట్ ఆర్ వి ఫ్రూట్ఫుల్? ఆర్ వి లీడింగ్ ఎ ఫ్రూట్ఫుల్ లైఫ్? ఓ పండును తింటే తృప్తి కలుగుతుంది, ఓ పండును తింటే రోగ నిరోధక శక్తి వస్తుంది, ఓ పండును తింటే బలం వస్తుంది. అలాగే నిన్ను నన్ను చూస్తుంటే నీలో నాలో కనబడే ఆత్మ ఫలాలను ఇతరులు చూస్తున్నప్పుడు వారికి ఆరోగ్యం కలగాలి, వారికి ఆనందం కలగాలి, వారికి ఆదరణ కలగాలి. పౌలు అంటాడు ఫిలెమోను గురించి మాట్లాడుతూ, నా ప్రియుడా నీ వలన నాకు ఆనందమును ఆదరణ కలిగిన అంటాడు. నీ వలన అనేక హృదయాలు పరిశుద్ధ హృదయాలు విశ్రాంతి పొందినందుకు నేను సంతోషిస్తున్నాను అంటాడు. గాయు వల్ల కూడా అనేకులు విశ్రాంతి పొందారట. Many were refreshed by the life of Gaius and even Philemon. మరి నీవు నేను ఎలా ఉన్నావు? ఆత్మ ఫలాలు ఉన్నాయా? మరి ద్రాక్షారమంలో అంజూరపు చెట్టు వేసి లూకా సువార్త 13వ అధ్యాయంలో ఆ యజమానుడు చూడడానికి వచ్చినప్పుడు అక్కడ ఏమీ పండ్లు ఆయన కనబడలేదు. ఆయన వెతుకుతూ వచ్చాడు. అతను ఇదిగో లూకా సువార్త 13వ అధ్యాయం 7వ వచనం, కనుక అతను ఇదిగో 3 ఏళ్ల నుండి అంజూరపు చెట్టున పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీని నరికివేమి, దీని వలన ఈ భూమి ఏల వ్యర్థమైపోరని ద్రాక్ష తోట మారితో చెప్పాను. యజమానుడు అంటున్నాడు, 3 సంవత్సరాల నుంచి వరుసగా వస్తున్నాను, పండ్లు దొరుకుతాయని చూశాను, కానీ నాకు ఎలాంటి పండ్లు దొరకలేదు. కాబట్టి దీని వలన భూమి పాడైపోతుందేమో, ఈ చెట్టు నరికివేయమని అంటున్నాడు. ప్రియులారా, నిన్ను నన్ను యేసయ్య వెతుకుతున్నాడు. నీలో నాలో ఏమైనా ఫలాలు కనబడుతున్నాయా? ప్రతిరోజు ప్రతిదినం ఆయన నిన్ను నన్ను చూస్తున్నాడు. ఫలాలకు బదులుగా నిర్వీర్యమైన, నిస్సారమైన, నిర్జీవమైన బ్రతుకు కనబడుతుందా? లేదా కారు ద్రాక్షలు, నోరు పాడైపోయే పుల్లటి లేదా చేదైన ద్రాక్షలు నీలో నాలో ఉన్నాయా? ఒకసారి ఆలోచిద్దాం. అది 3వ మాట. మనం ఫలించే వారంగా ఉండాలి. అనేకులకు ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆదరణను, ఆశీర్వాదాన్ని అందించే వారంగా, ఆశీర్వాద కారకులుగా ఉండాలి. ఆశీర్వాదాన్ని పొందుకోవడమే కాదు, we should not only be blessed by God and we should be a channel of blessing to the people around. మనకెంత స్వార్థం అంటే అంత ఆశీర్వాదాలు మనకే రావాలని కోరుకుంటాం, కానీ మన ద్వారా ఇతరులకు ఆశీర్వాదం కలగాలని ఆశ మనకు లేదు. అలా ఉన్నామా? ఆలోచిద్దాం. అలా ఉన్నట్టయితే బహుగా ఫలిస్తే మన ద్వారా ప్రభుకు మహిమ కలుగుతుంది. అది 3వది. 4వది యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని అంటున్నాడు. ఎంత మంచి మాటలు! చేయుటకు ప్రభు తండ్రి నీవు నా చేతికి పని ఇచ్చావు. ఏంటా పని? మీ రాజ్య సువార్తను ప్రకటించడం, మీ ప్రేమను ప్రదర్శించడం, తిరిగి మానవాళి నరక శిక్ష సిలువలో స్వచ్ఛందంగా భరించి
రక్తాన్ని చిందించి చనిపోయి చావులు గెలిచి తిరిగి లేచే గొప్ప పనిని తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి అప్పచెప్పాడు. కుమారుడు దాన్ని బట్టి దేవుడిని తండ్రిని మహిమపరుస్తున్నాడు. తండ్రి నీవు ఇచ్చిన పని నేను నెరవేర్చాను, ఇక నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నెరవేర్చినట్టేగా తాను సిలువ వేయబడడానికి సిద్ధంగా ఉన్న సమయంలో ఆయన కొన్ని రోజుల క్రితం అన్న మాటలు తాను అన్నట్టుగానే నెరవేర్చాడు. తన ప్రాణాన్ని ధారపోశాడు, తన రక్తాన్ని చిందించాడు, చావును గెలిచి సజీవుడై తిరిగి లేచాడు, పునరుత్థానుడయ్యాడు. మన లోకముకు ఆరోహణమై ఆయన తండ్రి కుడి పార్శ్వలో కూర్చున్న ఆ ప్రియ ప్రభువు యేసుక్రీస్తు వారు తండ్రి చిత్తాన్ని సంపూర్తిగా నెరవేర్చి తండ్రికి సంపూర్ణంగా మహిమపరిచాడు తండ్రిని. అలాగే నువ్వు నేను దేవుడు అప్పచెప్పిన పనిని మనం సంపూర్ణంగా చేస్తున్నామా? అది ఏ పని అయినా కూడా, whether it is a work at home or outside or profession or job or in the ministry, church, ఏదైనా కూడా ప్రతి పని కూడా దేవుడిచ్చిన పని అని అనుకోవాలి. మనం ప్రతి పని కూడా దేవుడిచ్చిన పనిని ఎరిగి దేవుని మహిమ కొరకై చేయాలి. ఆ పనిని 3 రకాలుగా చేయాలి, జ్ఞాపకం ఉంచుకోండి. సంపూర్ణంగా యేసయ్య ఇక్కడ చేశాడు. మనం ఎన్నోసార్లు పనులను సంపూర్ణంగా చేయం, మధ్యలో అలసిపోతాం, విసుగు చెప్తాం, అబ్బా నాకు చేత కాదని అలా ప్రక్కకి నెట్టేస్తాం. కానీ దేవుని పనులను ఏ పనైనా మనం చేపడితే దానిని సంపూర్ణంగా నెరవేర్చే వరకు వదిలిపెట్టకూడదు. అది మొట్టమొదటిది. రెండవది కీర్తన 48, నీ చిత్తం నెరవేర్చడం నాకు సంతోషం. ఇది కూడా యేసయ్య మాట్లాడి, ఒక రకంగా ఆయన ప్రవచన మాట్లాడి తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసయ్య సంతోషించాడు. ఒక్కసారి ఒక్క క్షణం కొంత జంకాడు, హెసిటేట్ చేశాడు. గెత్సెమనే వనంలో యావత్ మానవాళి మనందరి పాప శిక్ష ఆయన మీద పడుతున్నప్పుడు, ఆ బరువు ఆయన తలంచినప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమన్నాడు. వెంటనే ఏమన్నాడు? ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేరును గాక అని అన్నాడు. ఆ రీతిగా తండ్రి చిత్తానికి తాను సంపూర్తిగా సబ్మిట్ చేసుకున్నాడు. సంతోషంగా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. కాబట్టి దేవుని పనిని సంతోషంగా చేయాలి, సంపూర్ణంగా చేయాలి. ప్రసంగి 9 ప్రకారం చేయుటకు నీ చేతికి వచ్చిన పనిని ఏ లోపము లేకుండా చేయమని మాట ఉంటుంది. effectively, ably, we should do God's work effectively. దేవుడు ఏ పని అప్పచెప్పినా కూడా, అది ఏ పనైనా కూడా, దేవుడు అప్పచెప్పినా మనుషులు అప్పచెప్పినా మనం చేసే ప్రతి పనులు కూడా ఏముండాలి? సంతోషం ఉండాలి. అది సంపూర్ణంగా చేయాలి, సమర్థవంతంగా చేయాలి. చూసేవారు అబ్బా ఎంత చక్కగా ఆయన చేశాడు, ఆయన దేవుని బిడ్డ, యేసయ్య బిడ్డ అని అనుకున్న రీతిగా మన పనులు చేయాలి. అది 4వది. దేవుని పనిని సంతోషంగా, సంపూర్ణంగా, సమర్థవంతంగా చేస్తున్నామా? దేవుని పని అంటే మందిరంలో పనే కాదు, మినిస్ట్రీలో పనే కాదు, నీ ఉద్యోగం దేవుని పని. అది నీ ఇంట్లో చేసే పని, వంటశాలలో చేసే పని, ఇంట్లో చేసే పనిని, ప్రతి పని దేవుని పని అని ఎరిగి ఇలాంటి యాటిట్యూడ్ కలిగి మనం ఉంటే మన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందని యేసయ్య జీవితాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఐదవదిగా కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరుచుడి. నోటితో కాదు, నోటితోనే కాదు, లేదా క్రియాపూర్వకంగానే కాదు, కానీ దేహంతో కూడా. we should glorify God through our body. అక్కడ ఏమంటాడు? దేవుని యొక్క ఆలయం మనం, దేవుడు మనకిచ్చిన ఈ దేహము, మీ దేహము దేవునిలో మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరగారా, ఆలయమై ఉన్నదని ఎరగరా అని అంటున్నాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మన దేహాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన కన్ను, a clean heart, మన హృదయం పవిత్రంగా ఉండాలి. పవిత్ర హృదయం, a clear eye, తేటైన కన్ను,
కన్ను శుద్ధిగా ఉండాలి, పవిత్రంగా నిర్మలంగా ఉండాలి, తేటగా ఉండాలి. పవిత్రమైన హృదయము, తేట అయిన కన్ను, కాషస్ టంగ్, జాగ్రత్తతో కూడిన నాలుక. 39వ కీర్తన 1వ వచనం, నా నాలుకతో పాపం చేయకున్నట్లు నా మార్గములను జాగ్రత్తగా ఉంచుకొందును. కాబట్టి పవిత్రమైన హృదయము, నిర్మలమైన కన్ను, తేట అయిన కన్ను, జాగ్రత్త అయిన నాలుక, కామ్ టెంపరమెంట్, నెమ్మది అయిన స్వభావం, నిమ్మలమైన స్వభావం, ప్రశాంత చిత్తత కలిగిన వారమై ఉండాలి. అండ్ కార్డియల్ రిలేషన్స్, అందరితో సమాధానపూర్వకమైన సత్సంబంధాలు కలిగి లోకంలో జీవించాలి. అలా జీవించడం వల్ల దేవునికి మహిమ. మన అవయాలను నీతి సాధనములుగా దేవునికి అప్పజెప్పాలని రోమాపత్రిక 6వ అధ్యాయం 12-13 చూస్తాం. దుర్నీతి సాధనములుగా కాకుండా, పాపానికి అప్పగించకుండా మన అవయవాలన్నిటిని, మన కళ్ళను, మన చెవులను, మన నాలుకను, మన ముక్కును, మన చేతులను, మన కడుపును, మన కాళ్ళను, వీటన్నిటిని నీతి సాధనములుగా, as instruments of righteousness, we should submit to God, yield to God, present to God. దేవునికి మనం అప్పగించాలి ప్రతిరోజు. రోమాపత్రిక 12వ అధ్యాయం, పరిశుద్ధమైన సజీవమైన యాగముగా దేవునికి మనం ప్రతిరోజు మన శరీరం అంతటిని ఆయన బలిపీఠం మీద దహన బలిగా అప్పగించుకోవాలి. ప్రభువా, ఈ దినాన నా దేహాన్ని మీ బలిపీఠం ఉంచుతున్నాను, మీ పరిశుద్ధాత్మ చేత దహించండి, నన్ను శుద్ధీకరించండి, నా అవయవాలన్నిటి ద్వారా మీకు మహిమ కలిగే రీతిగా నేను పవిత్రంగా ఉంచుకోవడానికి నీ కృప నాకు ఇవ్వండి అని దేవుణ్ణి మనం అడగాలి. కాబట్టి మన అవయవాలను దేవునికి సాధనాలుగా మనం ఉపయోగించుకోవాలి, నీతికి సాధనాలుగా ఉపయోగించుకోవాలి. మంచి మాట, ఒక మాట నేను చదువుతాను చూడండి. రోమాపత్రిక 6వ అధ్యాయం 19వ వచనం, 18-19, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతారు. ఎందుకు? దేవునికి స్తోత్రం. ఒకప్పుడు మనం అంతా పాపానికి దాసులం, కానీ యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించడం వల్ల మనం నీతికి దాసులం అయ్యామంటున్నాడు పౌలు. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య నీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా, అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయములను దాసులుగా ఎలాగో అప్పగించుతురో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించుడి. ప్రియులారా, ఎంత మంచి మాట. ఒకప్పుడు మన కళ్ళను, మన నోటిని, మన చేతులను, మన కాళ్ళను, మన కడుపునంతా అపవిత్రతకు, పాపానికి అప్పగించుకున్నాం, పాపానికి దాసులం అయ్యాం. యేసయ్యను నమ్ముకున్నాం, ఆయన దాసులం. కాబట్టి మన అవయములన్నిటిని కూడా పరిశుద్ధత కలుగుటకాయి ఇప్పుడు మన అవయములను నీతి సాధనములుగా దేవునికి అప్పచెప్పాలి. అప్పుడు మన శరీరం పవిత్రంగా ఉంచుకుంటాం, తద్వారా దేవునికి మహిమ, ఘనత కలుగుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఈ రీతిగా మనము 5 విషయాలు చూసాం. 1, స్తుతియాగం అర్పించడం వల్ల దేవుడు మహిమపరచబడతాడు. 2వది, బహుగా ఫలించడం వలన దేవుడు మహిమపరచబడతాడు. 3వది, ఆయన చిత్తాన్ని, ఆయన కార్యాన్ని, ఆయన అప్పగించిన పనిని సంపూర్ణంగా, సంతోషంగా, సమర్థంగా నెరవేర్చడం వల్ల ఆయనకు మహిమ కలుగుతుంది. 5వదిగా, దేవుడు మనకి ఇచ్చిన శరీరము ఆయన పరిశుద్ధాత్మక ఆలయం అని ఎరిగి మన అవయములన్నింటిలో కూడా పరిశుద్ధతను కలిగిన వారమై, పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకున్న వారమై, నీతి సాధనాలుగా మన శరీరాన్ని ప్రతిరోజు దేవునికి అప్పగించుకొని మన శరీరం ద్వారా దేవుని మహిమపరచాలని పౌలు చెప్తున్నాడు. అది 5వది. 6వది, రోమాపత్రిక 15వ అధ్యాయం 5వ వచనం, మీరేకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనసు కలిసిన వారై ఉండునట్లు ఓర్పునకును ఆదరణకు కర్తయగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చూడండి, అక్కడ ఒకరితోనొకరు మనసు కలిగిన వారై, ఏక మనసు కలిగిన వారై ఉండి, దేవుని బిడ్డల్లో, విశ్వాసంలో ఏక మనసు ఎప్పుడైతే ఉంటుందో తద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని బైబిల్లో చూస్తాం. నిజంగా ఎంత మేలు, సహోదరులు ఐక్యత కలిగి ఉంటే అది ఎంతో మేలు, అది ఎంతో మనోహరం, అది ఎంతో ఆశీర్వాదకరం అని అక్కడ మనం చూస్తాం. అనేక మాటలు అక్కడ ఉన్నాయి, టైం లేదు.
33వ కీర్తనలో మనం చూస్తే 133వ కీర్తనలో సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సో ఐక్యత కలిగి నివసించుటే అది మేలుకరంగా ఉంటుంది, అది మనోహరంగా చూడముచ్చటగా ఉంటుంది. అది తల మీద పోయబడి అహరోను గడ్డ మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారని పరిమళ తైల వలె ఉంటుంది. సో పరిమళ వాసనంగా మనం ఉంటాం, అనేకులకు సువాసన వెదజల్లిన వారంగా ఉంటాం. ఐక్యత మనలో ఉన్నట్టయితే సియోను కొండల మీద దిగవచ్చి హెర్మోను మంచు అది చూడముచ్చటగా ఉంటుంది, ఆకర్షణీయంగా, అందంగా. మనం ఎంతో అనేకులకు దేదీప్యమానంగా, వెలుగుబిడలంగా, ప్రకాశమానంగా ఉంటాం. ఆధ్యాత్మిక అందాన్ని, సౌందర్యాన్ని అనేకులకు మనం చూయిస్తూ వెలుగుతూ ఉంటాం దేవుని కొరకు. 5వది ఆశీర్వాదం. మనం ఆశీర్వదించబడతాం, మనం అనేకులకు ఆశీర్వాద కారకులుగా ఉంటాం. శాశ్వత జీవము. దేవుడు శాశ్వత జీవాన్ని, నిత్య జీవాన్ని ఇవ్వడానికి వచ్చాడు. మనలో జీవం ఉంటుంది, మనలో సమృద్ధి జీవం కూడా దేవుడిస్తాడు. అనేకులకు జీవాన్ని అందించే వారంగా జీవయుక్తంగా బ్రతుకుతాం. కాబట్టి సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు. ఏక మనసుంటే దేవునికి మహిమ. సమాధానమని బంధించబడి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారయుడి అని ఎఫెస్సి 4:1-2 చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ఐక్యతనిస్తాడు. ఆ ఐక్యతను కాపాడుకోవలసిన గురుతర బాధ్యత దేవుని పిల్లలమైన మనందరి పైన ఉంది. ఈనాడు ఎక్కడ చూసినా కలహాలు, కొట్లాటలు, మత్సరాలు, పగ, ఈర్ష ఇవన్నీ మనం చూస్తున్నాం. అధికారం కొరకిన ప్రాకులాటలు, గుర్తింపు కొరకినటువంటి తహతాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రాముఖ్యత కొరకైనటువంటి ఆతురత మనం చూస్తున్నాం. ప్రియులారా, అయితే దేవుని బిడ్డలంగా పరిశుద్ధాత్మ యొక్క ఆధీనంలో మనం ఉన్నప్పుడు, ఆత్మచేత నింపబడ్డప్పుడు, ఆత్మచేత నడిపింపబడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో మనం ఉన్నప్పుడు ఆయన మనసు మనకు వస్తుంది. కాబట్టి అందరం ఏక మనసు కలిగి ఉంటాం. అయితే ఆత్మదేవుడిచ్చిన ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత. అందరం సమాధానంగా ఉండాలి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురని బైబిల్లో మనం చూస్తున్నాం. కాబట్టి సమాధానం కలిగిన వారే ధన్యులని లేదు అక్కడ. సమాధాన పరచువారు ధన్యులు. ఈనాడు అనేక కుటుంబాలలో భార్యాభర్తల మధ్య సమాధానం లేదు, తల్లిదండ్రులు పిల్లల మధ్య సమాధానం లేదు, అన్నదమ్ముల మధ్య సమాధానం లేదు, అత్తా కోడళ్ల మధ్య సమాధానం లేదు, సంఘాలలో పెద్దల మధ్య సమాధానం లేదు, సంఘ కాపరికి పెద్దలకు సమాధానం లేదు, విశ్వాసులకు పెద్దలకు సమాధానం లేదు, కాపరికి విశ్వాసులకు సమాధానం లేదు. ఎక్కడ చూసినా అసమాధానము చోటు చేసుకున్న దినాలలో ఉన్నాం. అయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు తెలుసా? సమాధానముగా ఉండకు పిలిచాడు. కొరింథీ 1 పత్రిక 7:15 మనం సమాధానముగా ఉండటకు పిలువబడ్డామంటాడు పౌలు. ఆ విషయాన్ని చాలా మంది మర్చిపోతారు. కొరింథీ 1 పత్రిక 7:15 చివరి భాగం, సమాధానముగా ఉండటకు దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, సమాధానంగా ఉన్నామా? పేరుకు మాత్రం మనం గొప్ప వారంగా అనిపించుకోవచ్చేమో, నాయకులంగా ఉండవచ్చేమో, లేదా బాధ్యత కలిగిన వారంగా ఉండవచ్చు, పరిచారకులంగా ఉండవచ్చేమో, కానీ సమాధానం లేకపోతే ఎంత దుఃఖకరమైన విషయం. కాబట్టి మనమంతా సమాధానాన్ని అనే బంధించబడి ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ శ్రద్ధ కలిగిన వారంగా మనం ఉండాలని, ఐక్యత కొరకు కృషి చేయాల్సిన వారంగా ఉండాలని. ఎక్కడ అసమాధానం ఉంటే అది మనల్ని కలవరి పెట్టాలి. అయ్యో, మా సంఘంలో లేదా మా ఇంట్లో లేదా మా పొరుగు వారిలో వారు అసమాధానంగా ఉన్నారు, కలహించుకుంటున్నారు, పోట్లాడుకుంటున్నారు. అయ్యో, దేవుడు అలా మనం ఉండాలని కోరుకోలేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మల మధ్య అద్భుతమైన ఐక్యత, సమాధానం ఉంది. అలాగే సంఘంలో దేవుని బిడ్డల మధ్య ఆ ఐక్యత ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఐక్యత కొరకు ప్రయాసపడాలి. ఆది సంఘంలో అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో ఆ అపొస్తల కార్యాలను చూస్తే ఆ మాట ఏక మనసు, ఏక హృదయమైన మాట పదే కనబడుతుంది. 2వ అధ్యాయం 46 మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయపొందువారని. చూడండి, ఏక మనస్కులయ్యారు. దే హ్యాడ్ వన్నెస్ ఆఫ్ మైండ్, దే హ్యాడ్ యూనిసన్ ఆఫ్ స్పిరిట్ అండ్ హార్ట్. ఏక హృదయము, ఏక తాత్పర్యము, ఏక మనసు, ఏకాత్మ కలిగిన వారుగా వారు ఉన్నారు. 4వ అధ్యాయం 32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. హౌ వండర్ఫుల్ ఇట్ ఈస్. ప్రియులారా, ఒకసారి ఆలోచిద్దాం.
సియోనులో ఉన్నటువంటి వారు, షాలెంలో ఉన్నవారు, మిగతా సంఘాలు ఉన్నవారు ఎక్కడున్నప్పటికీ మనలో ఏక మనసుందా? ఆర్ ఆర్ వి పుల్లింగ్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్? ఎవరికి తోచిన దారిలో వారు వెళ్తున్నామా? ఎవరికి వారు మనం చెల్లాలని పట్టుదలతో మూర్ఖంగా ఉన్నామా? Have we learned to adjust ourselves to others? Have we learned to accommodate others with us? ఇతరులను మనం చేర్చుకోవాలని కొంచెం పక్కకు జరిగి రండి, కొంత ఇక్కడ మీరు కూడా ఇక్కడ ఉండండి అని చెప్పడానికి ఇష్టపడుతున్నామా? అవతలి వ్యక్తి అభిప్రాయంతో నీవు అడ్జస్ట్ కావడానికి నేర్చుకుంటున్నామా? ఇవన్నీ లేకపోవడం వల్ల ఈనాడు సంఘాలలో కలహాలు. There is no spirit of adjustment, accommodation, no spirit of unity, no spirit of reconciliation, and that's why God's name is put to disgrace. దేవునికి రావాల్సిన మహిమ చూడలేదు. అందుకని ఎక్కడ చూసినా కోర్టు కేసెస్లు, ఎక్కడ చూసినా అవమానమైన కార్యాలు చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ లేదు. ప్రియులారా, మన ద్వారా దేవునికి మహిమ ఉండాలంటే మనలో ఐక్యత ఉండాలి. చివరి మాట చూసుకొని రోమా పత్రిక 15వ అధ్యాయం ముందు చూసుకున్నదే కింది వచనం చూద్దాం. రోమా 15:7 వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారం దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనుడి. ఎంత మంచి మాట! ఒక్కరినొకడు చేర్చుకొనుడి. పై భాగంలో ఒకరితో కూడా మనసు కలిగి ఉండండి. క్రింద ఒకరినొకరు అంగీకరించండి. Acknowledge each other, accept each other, agree to each other, and then honor one another or each other. Honor one another, serve one another. ఒకరినొకరు చేర్చుకోండి, ఒకరినొకరు రిసీవ్ చేసుకోండి, యాక్సెప్ట్ చేసుకోండి, ఒకరినొకరు గౌరవించుకోండి, ఒకరికంటే ఒకరిని గనులుగా ఎంచుకోండి. ఇదే రోమా పత్రిక 12వ అధ్యాయంలో అంటాడు. రోమా పత్రిక 12వ అధ్యాయం 10వ వచనంలో, సహోదర ప్రేమ విషయంలో ఒకరినొకడు అనురాగం గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకొనుడి. వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్రేజ్! ఎంత చక్కటి మాట ప్రియులారా! ఘనత విషయంలో నాకే ఘనత రావాలి, ఫోకస్ అంతా, వీడియో అంతా నా మీదనే ఉండాలి, నేనే కనబడాలి, నా మాటనే వినాలనే ఆలోచన కాదు, కానీ ఒకరికంటే ఒకరు ఘనులుగా ఎంచుకొనుడి. అది నిజమైన ఆత్మ స్వభావము. పరిశుద్ధాత్మ దేవుని లక్షణాలు కలిగిన వారు, ఆత్మచే నింపబడ్డ వారి జీవితాల్లో ఉండే లక్షణాలు. సో ఒకరితో ఒకరు మనసు కలిగి ఉంటాం, ఒకరినొకరు చేర్చుకుంటాం, యాక్సెప్ట్ చేస్తాం, రిసీవ్ చేస్తాం. తప్పిపోయిన కుమారుడు పశ్చాత్తాపంతో, యథార్థమైన పశ్చాత్తాపంతో మారు మనసు పొంది ఇంట్లోకి వస్తే తండ్రి పరిగెత్తుకుంటా వెళ్ళి కుమారుని చేర్చుకున్నాడు, కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. వాడు కోల్పోయిందంతా తిరిగి ఇచ్చాడు, గొప్ప విందు చేసి సంతోషించాడు. మరి అన్నేం చేశాడు? వాడు లోపలికి వస్తే అన్న బయటికి పోతున్నాడు, అన్న కోపంతో రగిలిపోతున్నాడు, అసూయతో నిండిపోయాడు, పగతో నిండిపోయాడు, ఒక రకమైన ద్వేషంతో నిండిపోయాడు. దాన్ని తట్టుకోలేకపోయాడు. He couldn't bear it and he couldn't digest it. అది జీర్ణించుకోలేకపోయాడు. బయటికి వెళ్ళాడు, తండ్రి మీద కోపడుతున్నాడు. ఈ నీ కుమారుడు అంటున్నాడు, నా తండ్రి దగ్గరే ఉన్నాడు, తండ్రి దగ్గరే భోజనం చేస్తున్నాడు, తండ్రి దగ్గరే సహవాసం చేస్తున్నాడు, తండ్రి ఇంట్లోనే ఉన్నాడు, తండ్రి పొలంలోనే పని చేస్తున్నాడు, కానీ తండ్రి మనసు మాత్రం రాలేదు. ప్రియులారా, కొంతమంది గొప్పగా చెప్పుకుంటారు, మేము ఫలానా వారితో ఉన్నాం, ఫలానా భక్తులతో ఉన్నాం, భక్తి గారితో ఉన్నాం, లేక ఇంకెవరితో ఉన్నాం, ఫలానా భక్తులతో మేము ఉన్నాం, ఫిజికల్ గా వారితో సేవ చేశాం. దట్స్ గుడ్. ఇఫ్ గాడ్ హస్ గివెన్ ఏ ప్రివిలేజ్, దట్స్ ఎ ప్రివిలేజ్. మంచిదే, సంతోషం, దేవుని స్తోత్రం. అదంత మాత్రం సరిపోదు. యూదా ఇస్కరియోతు కూడా సృష్టికర్త అయిన లోకరక్షకుడు యేసు ప్రభుతో ఉన్నాడు. యేసు ప్రభుతో తిరిగాడు, తిన్నాడు, తాగాడు, అన్ని అంటే సహవాసం చేశాడు, కానీ యేసయ్య మనసు రాలేదు ఆయన. కాబట్టి నువ్వు ఎవరితో ఉంటావు ప్రధానం కాదు, ఎక్కడ నీవు ఏ మందిర సభ్యులమని కాదుగా, ఏ సంఘం అనేది ప్రధానం కాదు. హౌ క్లోజ్ యు ఆర్ టు క్రైస్ట్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ క్రిస్టియన్ మైండ్, క్రైస్ట్ మైండ్ ఈస్ దేర్ ఇన్ యూ. టు వాట్ ఎక్స్టెంట్ డు యు హ్యావ్ క్రైస్ట్ మైండ్? క్రీస్తు యేసు యొక్క మనసు ఇతరులను చేర్చుకోవడం, ఇతరులను అంగీకరించడం, ఇతరులను ప్రేమించడం, ఇతరులు రిసీవ్ చేసుకోవడం, ఇతరులను ఘనపరచడం, గౌరవించడం అనేది యేసయ్య మనసు. తండ్రి మనసు ఎంత అద్భుతమైంది. ఈనాడు సంఘాలలో భయంకరమైన పరిస్థితులు, కులాలను బట్టి ఒకే కులానికి చెందిన వారు ఒక దగ్గరగా ఉండడం, ఒక గుంపుగా చేరడం, ఇంకో కులానికి చెందిన వారు ఇంకొక రంగా ఉండడం, అగ్ర కులాలు నిమ్న జాతి అనుకోవడం,
తక్కువ కులాలని బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారిని చక్కగా చూడకపోవడం, ఇది చాలా నీచమైన నికృష్టమైన విషయం. ఈనాడు అనేక సంఘాల్లో ఇలాంటి దౌర్భాగ్యకరమైన స్థితి నెలకొనింది. ప్రియులారా, ఒకసారి ఆలోచిద్దాం, మనం అలా ఉన్నామా? క్రీస్తు యేసునందు అందరూ సమానమే. వీఆర్ ఆల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నో గ్రేడేషన్, శ్రేణులు తరగతులు లేవు. అందరూ, including pastors and elders and deacons and believers, all are equal in the sight of God. There is only a functional difference, but not positional difference. క్రీస్తు యేసునందు మనకు అందరూ సమానమే, బాధ్యతల్లో భేదం ఉంటుంది అంతే. కాబట్టి ఒకసారి ఆలోచిద్దాం, అందరిని మనం ప్రేమిస్తున్నామా? వాళ్ళ ఎత్తును బట్టి, వారి లావుని బట్టి, వారి సామాజిక స్థాయిని బట్టి ఒకవేళ మనం గౌరవిస్తున్నామా? అందుకని అంటాడు యాకోబు పత్రికలు, అంటాడు, మీ దగ్గరికి ఒక పేదవాడు వస్తే మీరు ఆయన పలకరించడం లేదు, కానీ ఒక ధనవంతుడు వస్తే గౌరవిస్తున్నారు. అదెంత దౌర్భాగ్యకరమైన విషయం. దేవుని పిల్లగా నిజమైన మన ద్వారా దేవునికి మహిమ కలగాలంటే మనం ఒకరినొకరం చేర్చుకోవాలి, ఒకరినొకరం గౌరవించుకోవాలి, ఒకరినొకరం పరిచర్య చేయాలి, ఒకరికొకరు దాసులుగా ఉండాలి, ఒకరికొకరు లోబడాలి, ఒకరినొకరం గౌరవించుకోవాలి, ఒకరినొకరం ప్రేమించుకోవాలి, ఒకరినొకరం సత్కరించుకోవాలి, ఒకరినొకరం పురికొల్పుకోవాలి, ఒకరినొకరం ఆదరించుకోవాలి. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకరం పురికొల్పుకుందామంటాడు ఎబ్రీ పత్రిక 12:24-25. కాబట్టి ప్రియులారా, 7 విషయాలు నేను మీ గమనానికి తీసుకొని వచ్చాను. ప్రభు బలలో చేయి వేయకముందు ఒక్కసారి మనలో మనం పరీక్షించుకుందాం. అలవాటు ప్రకారం, ఆచార ప్రకారం బలలో చేయడం వల్ల నీకు నాకు ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. కానీ నిజంగా మనలో మనం యథార్థంగా పరీక్షించుకొని ఆయన రక్తంలో కడగబడ్డ వారిని ఒక్కసారి మనల్ని పరీక్షించుకుందాం. నిజంగా అన్ని పరిస్థితుల్లో మనం దేవుణ్ణి స్తుతించే అనుభవం నీకు నాకుందా? స్తుతియాగం అర్పిస్తున్నాం అన్ని పరిస్థితుల్లో. దేవునికి రావాల్సిన ఆయన భాగం, ఆయన సమయం, ఆయన సంపద, ఆయన సామర్థ్యం, వీటన్నిటిని ప్రభు మనం ఇస్తున్నామా? మనం ఆయన కొరకై ఫలిస్తున్నామా? ఎండిపోయిన మోడుబారిన జీవితాలు ఉన్నాయా? ఆత్మఫలం మనలో ఉందా? లేదా కారు ద్రాక్షలు కారుస్తున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. దేవుడు అప్పచెప్పిన పనిని సంతోషంగా, సమర్థవంతంగా, సంపూర్ణంగా చేస్తున్నామా? అలా అంటున్నట్టుగా చేస్తున్నామా? ఆ తర్వాత మన శరీరాలను దేవునికి పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని ఎరిగి మనం నిజంగా పవిత్రంగా ఉంచుకుంటున్నామా? మన శరీరములను నీతి సాధనములుగా దేవునికి అప్పగిస్తున్నామా? ఆలోచించుకుందాం. 6వదిగా, మనమంతా ఏక మనసు, ఏక తాత్పర్యం, ఏక హృదయం కలిగిన వారంగా, మనం ఏకాత్మ కలిగిన వారంగా ఉన్నామా? పరిశుద్ధాత్మ అనుగ్రహించి ఐక్యతను కాపాడుకుంటున్నామా? చివరిగా, ఒకరినొకరం చేర్చుకుంటున్నామా? ఒకరినొకరం అంగీకరిస్తున్నామా? ఒకరినొకరం గౌరవించుకుంటున్నామా? ఒకరినొకరం ఒకరు చెప్పింది ఒకరు వింటున్నామా? ఒకరితో ఒకరం అడ్జస్ట్ చేసుకుంటున్నామా అనేది ఆలోచిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు వేలెత్తి మన బలహీనతలు ఆయన చూయిస్తున్నప్పుడు, ఇదిగో కుమారుడు విషయంలో నీ తప్పిపోయావన్నప్పుడు సిగ్గుతో, కన్నీళ్లతో మన పాపాన్ని ఒప్పుకొని ఆయన రక్తంలో కడగబడి యోగ్యంగా బలలో చేయవేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలను సిద్ధపరచును గాక. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రభువు మహిమ. ఆమేన్.